డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ట్రంప్పై పెల్లుబిక్కిన ప్రజాగ్రహం. నో కింగ్స్ నిరసనలతో దద్దరిల్లిన అమెరికా. దేశంలోని 50 రాష్ట్రాలలో రోడ్డెక్కిన ప్రజానికం. ఆందోళనలో పాల్గొన్న 70 లక్షల మంది. భారీ ర్యాలీలు, ప్లకార్డులతో ప్రదర్శనలు. నిరసనకారులను హేళన చేస్తూ ఏఐ వీడియోలు పోస్ట్ చేసిన ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన ప్రజాగ్రహం పెల్లుబికింది. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజానికం నో కింగ్స్ అంటూ ఆందోళన బాట పట్టింది. నో కింగ్స్ పేరిట దేశవ్యాప్తంగా శనివారం నిర్వహించిన నిరసనలలో లక్షలాది ప్రజలు ట్రంప్కు వ్యతిరేకంగా రోడ్డెక్కి తమ నిరసనను తెలియజేశారు. వలసల నియంత్రణకు ట్రంప్ తీసుకుంటున్న చర్యలు, విశ్వవిద్యాలయాలకు నిధుల తగ్గింపు, దేశంలోని చాలా రాష్ట్రాలలో సైనికుల మోహరింపు, షట్డౌన్తో ప్రభుత్వ సేవలు నిలిచిపోవడం వంటి అనేక కారణాలు ఈ నిరసనల వెనుక ఉన్నాయి. అమెరికాలోని 50 రాష్ట్రాలలోని 2700 ప్రాంతాలలో నో కింగ్స్ నిరసన ప్రదర్శనలు జరిగాయి. దాదాపు 70 లక్షల మంది ప్రజలు ఈ నిరసనలలో పాల్గొన్నారని అంచనా. న్యూయార్క్, వాషింగ్టన్, బోస్టన్, కాలిఫోర్నియా, షికాగో వంటి ప్రధాన నగరాలతో పాటు చిన్న చిన్న పట్టణాలు, కమ్యూనిటీలలో కూడా ప్రజలు నిరసన ప్రదర్శనలు చేశారు. బ్యాండ్ మేళాలు, విచిత్ర వేషధారణలతో నిరసనలలో పాల్గొన్న ప్రజలు నిరంకుశత్వానికి, ఇమిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు. న్యూయార్క్, టైమ్స్ స్క్వేర్, బోస్టన్, కాలిఫోర్నియా, షికాగోలలో జరిగిన నిరసన ప్రదర్శనల్లో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఇలా ఉంటుంది, భయం లేదు, ద్వేషం లేదు, వలసదారులకు స్వాగతం అంటూ నినాదాలు చేశారు. లాస్ ఏంజలస్లో జరిగిన నిరసనలో ఆందోళనకారులు వలసదారుల హక్కులకు ప్రాధాన్యమిచ్చారు. మెక్సికో, అమెరికా జెండాలను ప్రదర్శించారు. కెనడా, బెర్లిన్, రోమ్, పారిస్, స్వీడన్లోని అమెరికా రాయబార కార్యాలయాల బయట కూడా నిరసనలు జరిగాయి. కాగా డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నో కింగ్స్ నిరసనలకు ఆయన తనదైన స్టైల్లో స్పందించారు. నో కింగ్స్ అంటూ వీధుల్లోకి వచ్చిన నిరసనలను తెలియజేస్తున్న ప్రజలను వెటకారం చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలలో పలు ఏఐ వీడియోలు షేర్ చేశారు. అందులో ఓ వీడియోలో తలపైన కిరీటంతో రాజు వేషధారణలో ఉన్న ట్రంప్ కింగ్ ట్రంప్ అనే యుద్ధ విమానంలో వెళుతూ కింద తనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిపై బురద జల్లుతాడు. మరో వీడియోలో ట్రంప్ తలపై కిరీటం, రాజు వస్త్రాలు ధరించి కత్తితో అభివాదం చేయగా డెమోక్రటిక్ పార్టీ నేతలు అతనికి మోకరిల్లినట్లుగా ఉంటుంది. ఈ వీడియోను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా షేర్ చేశారు. ఈ వీడియో పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి దేశ అధ్యక్షుడు అయ్యాక ఎలన్ మస్క్ నేతృత్వంలో డోజ్ను ఏర్పాటు చేసి వేలాది మంది ఉద్యోగులపైన ఓటు వేశారు. పౌరసత్వం, ట్రాన్స్జెండర్ల రక్షణ, అక్రమ వలసల అంశాలలో కీలక మార్పులు చేశారు. ఈ క్రమంలో వలసదారులపైన అధికారులు చేపట్టిన సోదాలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై స్థానికంగా ప్రజలు నిరసనలు తెలియజేయడం మొదలుపెట్టారు. ఆ నిరసనలను నియంత్రించేందుకు ప్రభుత్వం జాతీయ బలగాలను రంగంలోకి దించింది. దీంతో ట్రంప్ విధానాలు నిరంకుశంగా ఉన్నాయని, అమెరికాలో రాచరికం లేదని చెప్పేలా నో కింగ్స్ అంటూ ట్రంప్ వ్యతిరేకులు ఆందోళనలు మొదలుపెట్టారు. ఇటీవల షట్డౌన్తో అనేక ప్రభుత్వ సేవలు నిలిచిపోవడంతో నో కింగ్స్ ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. ట్రంప్పై పెల్లుబిక్కిన ప్రజాగ్రహం. నో కింగ్స్ నిరసనలతో దద్దరిల్లిన అమెరికా. దేశంలోని 50 రాష్ట్రాలలో రోడ్డెక్కిన ప్రజానికం. ఆందోళనలో పాల్గొన్న 70 లక్షల మంది. భారీ ర్యాలీలు, ప్లకార్డులతో ప్రదర్శనలు. నిరసనకారులను హేళన చేస్తూ ఏఐ వీడియోలు పోస్ట్ చేసిన ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన ప్రజాగ్రహం పెల్లుబికింది. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజానికం నో కింగ్స్ అంటూ
ఆందోళన బాట పట్టింది. నో కింగ్స్ పేరిట దేశవ్యాప్తంగా శనివారం నిర్వహించిన నిరసనలలో లక్షలాది ప్రజలు ట్రంప్కు వ్యతిరేకంగా రోడ్డెక్కి తమ నిరసనలను తెలియజేశారు. వలసల నియంత్రణకు ట్రంప్ తీసుకుంటున్న చర్యలు, విశ్వవిద్యాలయాలకు నిధుల తగ్గింపు, దేశంలోని చాలా రాష్ట్రాలలో సైనికుల మోహరింపు, షట్డౌన్తో ప్రభుత్వ సేవలు నిలిచిపోవడం వంటి అనేక కారణాలు ఈ నిరసనల వెనుక ఉన్నాయి. అమెరికాలోని 50 రాష్ట్రాలలోని 2700 ప్రాంతాలలో నో కింగ్స్ నిరసన ప్రదర్శనలు జరిగాయి. దాదాపు 70 లక్షల మంది ప్రజలు ఈ నిరసనలలో పాల్గొన్నారని అంచనా. న్యూయార్క్, వాషింగ్టన్, బోస్టన్, కాలిఫోర్నియా, షికాగో వంటి ప్రధాన నగరాలతో పాటు చిన్న చిన్న పట్టణాలు, కమ్యూనిటీలలో కూడా ప్రజలు నిరసన ప్రదర్శనలు చేశారు. బ్యాండ్ మేళాలు, విచిత్ర వేషధారణలతో నిరసనలలో పాల్గొన్న ప్రజలు నిరంకుశత్వానికి, ఇమిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు. న్యూయార్క్, టైమ్స్ స్క్వేర్, బోస్టన్, కాలిఫోర్నియా, షికాగోలలో జరిగిన నిరసన ప్రదర్శనల్లో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఇలా ఉంటుంది, భయం లేదు, ద్వేషం లేదు, వలసదారులకు స్వాగతం అంటూ నినాదాలు చేశారు. లాస్ ఏంజలస్లో జరిగిన నిరసనలో ఆందోళనకారులు వలసదారుల హక్కులకు ప్రాధాన్యమిచ్చారు. మెక్సికో, అమెరికా జెండాలను ప్రదర్శించారు. కెనడా, బెర్లిన్, రోమ్, పారిస్, స్వీడన్లోని అమెరికా రాయబార కార్యాలయాల బయట కూడా నిరసనలు జరిగాయి. కాగా డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నో కింగ్స్ నిరసనలకు ఆయన తనదైన స్టైల్లో స్పందించారు. నో కింగ్స్ అంటూ వీధుల్లోకి వచ్చిన నిరసనలను తెలియజేస్తున్న ప్రజలను వెటకారం చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలలో పలు AI వీడియోలు షేర్ చేశారు. అందులో ఓ వీడియోలో తలపైన కిరీటంతో రాజు వేషధారణలో ఉన్న ట్రంప్ కింగ్ ట్రంప్ అనే యుద్ధ విమానంలో వెళుతూ కింద తనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిపై బురద జల్లుతాడు. మరో వీడియోలో ట్రంప్ తలపై కిరీటం, రాజు వస్త్రాలు ధరించి కత్తితో అభివాదం చేయగా డెమోక్రటిక్ పార్టీ నేతలు అతనికి మోకరిల్లినట్లుగా ఉంటుంది. ఈ వీడియోను అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ కూడా షేర్ చేశారు. ఈ వీడియో పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి దేశ అధ్యక్షుడు అయ్యాక ఎలన్ మస్క్ నేతృత్వంలో డోజ్ను ఏర్పాటు చేసి వేలాది మంది ఉద్యోగులపైన ఓటు వేశారు. పౌరసత్వం, ట్రాన్స్జెండర్ల రక్షణ, అక్రమ వలసల అంశాలలో కీలక మార్పులు చేశారు. ఈ క్రమంలో వలసదారులపైన అధికారులు చేపట్టిన సోదాలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై స్థానికంగా ప్రజలు నిరసనలు తెలియజేయడం మొదలుపెట్టారు. ఆ నిరసనలను నియంత్రించేందుకు ప్రభుత్వం జాతీయ బలగాలను రంగంలోకి దించింది. దీంతో ట్రంప్ విధానాలు నిరంకుశంగా ఉన్నాయని, అమెరికాలో రాచరికం లేదని చెప్పేలా నో కింగ్స్ అంటూ ట్రంప్ వ్యతిరేకులు ఆందోళనలు మొదలుపెట్టారు. ఇటీవల షట్డౌన్తో అనేక ప్రభుత్వ సేవలు నిలిచిపోవడంతో నో కింగ్స్ ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి.